చదివేగాక. కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాము. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు ఉన్న ఎడల నీవు అనుసరించి నడుచుకునవలనని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నా. నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనిన ఎడల యెహోవా నిన్ను తలగా నియమించిన గాని తోకగా నియమింపడు. నీవు పైవాడుగా ఉండవు గాని కిందివాడుగా ఉండవు. దేవుడు అంటున్నాడు, నిన్ను పైవాడిగా నియమిస్తాను కానీ కిందవాడిగా ఉంచును అంటున్నాడు. నువ్వు అప్పిచ్చే వ్యక్తిగా ఉంటావు కానీ అప్పు తీసుకునే వ్యక్తిగా ఉండవు అంటున్నాడు. నిన్ను తలగా నియమిస్తాను కానీ తోకగా నియమించను అని చెప్పి దేవుడు అంటా ఉన్నాడు. అయితే మనల్ని తలగా నియమించాలి అంటే, పైవారిగా నియమించాలి అంటే, మనం అప్పిచ్చే వారిగా దేవుడు మనల్ని నియమించాలి అంటే పైన ఒక మాట చెప్పి ఉన్నాడు. ఏంటంటే, అన్య దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు ఉన్న ఎడల నీవు అనుసరించి నడుచుకునవలనని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నది దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించిన ఎడల నిన్ను తలగా నేను చేస్తాను అని చెప్పి దేవుడు అంటా ఉన్నాడు. అన్య దేవతల్ని మనం అనుసరించకుండా, వాటిని పూజించకుండా, మనము వాటిని మొక్కకుండా, వాటిని ఆరాధించకుండా, అన్య దేవతలకి భయపడి మనము వాటికి పూజలు అవి చేయకుండా ఉండి దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞను మనం అనుసరించి నడుచుకుంటే తలగా దేవుడు నియమిస్తారంట. మనల్ని తలగా దేవుడు నియమించాలి అంటే మనం చేయాల్సిన పని ఏంటంటే, ఆయన ఆజ్ఞని, ఆయన కట్టడాన్ని, ఆయన విధుల్ని మనము అనుసరించి నడుచుకోవాలి. రోమా పత్రిక 7వ అధ్యాయము 12వ వచనం చదువుతాము. కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనది, నీతి గలది, ఉత్తమమైనదినై ఉన్నది. దేవుని ఆజ్ఞలు ఎలా ఉన్నాయంటే, మొట్టమొదటిగా పరిశుద్ధమైనది, తర్వాత పరిశుద్ధమైనది, నీతి కలిగినది, ఉత్తమమైనది ఉంది. కాబట్టి ఈ ఆజ్ఞని మనం అనుసరించి నడుచుకోవాలి. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 29వ వచనం కూడా చదువుతాము. తొమ్మిదవ అధ్యాయము 29వ వచనం. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 29వ వచనం. నీ ఆజ్ఞలను విధులను ఒకడు ఆచరించిన ఎడల వాటి వలన వాడు బ్రతుకును. దేవుని ఆజ్ఞని, ఆయన కట్టడాన్ని అనుసరిస్తే, ఆయన నియమాలను మనము పాటిస్తే వాటి వలన మనిషి బ్రతుకుతాడంట. దేవుని ఆజ్ఞలు పరిశుద్ధమైనవి, అలాగే నీతి కలిగినవి, ఉత్తమమైనవి ఉన్నాయి. ఈ ఆజ్ఞల్ని ఒకడు అనుసరిస్తే ఒక మనిషి బ్రతుకుతాడంట. దేవుడి రాత్రికాల సమయంలో ఒక మనిషిని బ్రతికించాలని ఇష్టపడతా ఉన్నాడు. ఒక మనిషిని బ్రతికించాలని దేవుడు కోరుతా ఉన్నాడు. అయితే బ్రతకాలి అంటే ఏం చేయాలి? దేవుడి ఆజ్ఞలు, ఆయన పరిశుద్ధమైనటువంటి, నీతి కలిగినటువంటి, ఉత్తమమైనటువంటి ఆయన ఆజ్ఞని మనము అనుసరించి నడుచుకోవాలి. మరి ఎవరు దేవుని ఆజ్ఞలను అనుసరిస్తారు, ఎవరు వాటిని పాటిస్తారు అంటే, యోహాను పత్రిక 14వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. యోహాను సువార్త 14వ అధ్యాయము, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. ఎవరు దేవుని ఆజ్ఞల్ని గైకుంటారు అంటే, దేవుని ప్రేమించేవారు మాత్రమే ఆయన ఆజ్ఞల్ని గైకుంటారు. ఎవరు పడితే వాళ్ళు ఆయన కట్టడాన్ని గైకుంటారు. కానీ దేవుని ఎవరైతే ప్రేమిస్తారో వారు మాత్రమే దేవుని ఆజ్ఞల్ని గైకుంటారు అని దేవుని వాక్యము సెలవిస్తోంది. మనం చూసినప్పుడు, దావీదుని చూసినప్పుడు, దావీదు దేవుని ప్రేమించిన వ్యక్తి కాబట్టి దేవుని ఆజ్ఞలన్నింటినీ కూడా దావీదు గైకున్నాడు. దేవుని ఆజ్ఞ ప్రకారంగా అతను
జీవించాడు. అతని ఒక మాట చెప్తూ ఉంటాడు. కీర్తన 119వ కీర్తన 127వ వచనం. బంగారు కంటే అపరంజి కంటే నీ ఆజ్ఞలు నాకు ప్రియముగా ఉన్నవి. దావీదు అంటా ఉన్నాడు, ప్రభా, బంగారం కంటే, అపరంజి కంటే, వెండి కంటే, నాకున్నటువంటి కిరీటము కంటే, నాకున్నటువంటి సింహాసనం కంటే, నా రాజ్యం కంటే నీ మాటలు నాకు ప్రియముగా ఉన్నవి, నీ మాటలు నాకు ఇష్టంగా ఉన్నాయి అని చెప్పేసి దావీదు అంటా ఉన్నాడు. దావీదు దేవుని ప్రేమించిన వ్యక్తి. నేను మొన్న ఒక బర్త్డే చూశాను. బర్త్డే చూసినప్పుడు ఒక చిన్న పాపకి ఫస్ట్ బర్త్డే జరుగుతూ ఉంది. బర్త్డే జరిగినప్పుడు తన యొక్క మేనత్తలు, అమ్మమ్మలు, నానమ్మలు అందరూ కూడా బహుమతులన్నీ కూడా తీసుకుని వచ్చారు. కొన్ని గిఫ్ట్లు పట్టుకుని వచ్చారు. చైను, ఉంగరం ఇలా కొన్ని బహుమతులు తీసుకుని వచ్చారు. వచ్చినప్పుడు ఆ బాబు యొక్క తల్లిదండ్రులు అనుకున్నారు, అన్ని గిఫ్ట్లు కూడా చేతికి ఇవ్వద్దు, అన్నీ కూడా ఎదురుగా పెడదాము, బాబుకి ఏది ఇష్టమైతే అది తీసుకుంటాడు అని చెప్పేసి అన్ని బహుమానాలు కూడా అలా ఒక్కొక్కటి అన్నీ కూడా ఎదురుగా పెట్టారు. ఎదురుగా పెట్టి బాబుని విడిచిపెట్టినప్పుడు పాకుతా వెళ్ళి అన్నీ చూశాడు. అక్కడ బంగారం ఉంది, డబ్బు ఉంది, వెండి ఉంది, అన్నీ కూడా కొన్ని బొమ్మలు కూడా పెట్టారు. అన్నీ పెట్టారు. వాటితో పాటు ఒక బైబిల్ కూడా అక్కడ పెట్టారు. పెడితే అన్నింటి దగ్గరికి వెళ్ళి అన్నీ చూసి చివరికి ఆ బాబు ఏది తీసుకున్నాడు అంటే బైబిల్ దగ్గరికి వెళ్ళి బైబిల్ తీసుకున్నాడు. నిజానికి ఆ బాబు ఎంత మంచివాడో అర్థమవుతుంది కదండి. బైబిల్ తీసుకున్నాడు అంటే ఆ బాబు బైబిల్ తీసుకోవడానికి కారణం ఎవరంటే తన తల్లిదండ్రులు. చిన్నప్పుడే ఒక బైబిల్ కొని ఆ చంటి పిల్లల చేతులు పెట్టి రోజు కూడా మందిరానికి వారు తీసుకెళ్తా ఉంటారంట. కాబట్టి బైబిల్ ఆ బాబు చేతిలో పెట్టి తీసుకెళ్తా ఉంటారు కాబట్టి బైబిల్ అలవాటయ్యి వెళ్ళి ఆ బైబిల్ మాత్రమే అబ్బే పట్టుకున్నాడు. అలాగే ఇక్కడ దావీదు భక్తుడు అంటున్నాడు, ప్రభా, నా రాజ్యం కంటే, నాకు ఉన్నటువంటి కిరీటం కంటే, బంగారం కంటే, వెండి కంటే, అపరంజి కంటే, వీటన్నిటికంటే కూడా నాకు నీ మాటలు అంటే ఎంతో ఇష్టము. నాకు నీ మాటలు, నీ వాక్యం నాకు ప్రియముగా ఉన్నది, నేను వాటిని ఇష్టపడతా ఉన్నాను అని చెప్పేసి దావీదు అంటా ఉన్నాడు. దావీదు దేవుని ఎంతగానో ప్రేమించిన వ్యక్తి. ఎంతగా ప్రేమించాడు అంటే దేవుని ఎంతగానో గణపరిచిన వ్యక్తి. దేవుని మందసాన్ని దావీదు మోసుకొని వచ్చాడు. నిజానికి మందసాన్ని మోయడానికి చాలా మంది సైనికులు ఉన్నారు, చాలా మంది పనివారు ఉన్నారు, చాలా మంది యాజకులు కూడా ఉన్నారు. అంతమంది ఉన్నప్పటికీ కూడా ఇతను దావీదు రాజుగా ఉన్నాడు, సింహాసనం మీద ఉన్నాడు. అలాంటప్పుడు ఈ రాజుకి సింహాసనం మోయాల్సిన అవసరం ఏమైనా ఉందా చెప్పండి? సింహాసనం మోయాల్సిన పని ఉందా? అది మోయడానికి పనివారు ఉన్నారు, సైనికులు ఉన్నారు, ఎంతో మంది సేవకులు ఉన్నారు, యాజకులు ఉన్నారు. వారందరూ కూడా మందసాన్ని మోసుకొని వస్తారు. కానీ దావీదు అనుకున్నాడు, ఒకవేళ మందసాన్ని మోయడానికి యాజకులు ఉంటే ఉండొచ్చు, పనివారు ఉంటే ఉండొచ్చు, సైనికులు ఉంటే ఉండొచ్చు, కానీ వారు ఎంతమంది ఉన్నా కూడా నేను దేవుని మందసాన్ని మోయాలి. దేవుని మందసాన్ని వారు మోసుకొని వస్తూ ఉంటే నేను ఇలా రాజ్యంలో కూర్చుంటానా, లేకపోతే ఈ సుఖానంతటినీ కూడా నేను అనుభవిస్తానా? ఒకప్పుడు గొర్రెలు కాచుకుంటే నన్ను, ఎందుకు పనికిరాని వ్యక్తిగా ఉన్నటువంటి నన్ను దేవుడు గుర్తించి సింహాసనం మీద దేవుడు నన్ను పెట్టింది ఇక్కడ ఈ రాజ్యంలో కూర్చొని సుఖభోగాలు అనుభవించడానిక, కాళ్ళ మీద కాలేసుకొని పడుకోవడానిక కాదు. నేను దేవుని మందసాన్ని మోస్తాను అని చెప్పి తన యొక్క రథాలను విడిచిపెట్టి, తన యొక్క సింహాసనాన్ని విడిచిపెట్టి, తన ఉన్నటువంటి కిరీటాన్ని తీసి పక్కన పెట్టి, రాజవస్త్రాలు తీసి పక్కన పెట్టి, సన్నటి నార వస్త్రాలు వేసుకుని అతను కూడా సింహాసనం దిగొచ్చి దేవుని మందసాన్ని మోసాడంటే దేవుని మందసం ఎదుటగా అతను కూడా నడిచాడు. ఎంత నిజంగా దేవుని ఇతను ప్రేమిస్తూ ఉన్నాడో మనకు అర్థమవుతుంది కదండి. దేవుని ఎంతగానో గణపరిచిన వ్యక్తి, తన యొక్క పదవి కంటే, తన యొక్క సుఖభోగాల కంటే, అన్నిటికంటే కూడా తగ్గించుకొని దేవుని గణపరిచిన వ్యక్తిగా ఉన్నాడు. దావీదు యొక్క భార్య అంటే దావీదుని చూస్తూ ఉందంటే అంతా ఎదుగుతూ ఉండట. దావీదు ఉదయమనగా వెళ్ళాడు, ఇంకా రాలేదు, ఏం చేస్తున్నాడు అని చెప్పేసి, ఎక్కడికి వెళ్ళాడు అని చెప్పేసి ఎదుగుతూ ఉందంట. ఎదుగుతూ ఉంటే మేడ మీద నుంచి చూస్తూ ఉంటే దేవుని మందసం ఎదుట అతను చల్లటి నార వస్త్రాలు ధరించుకొని నాట్యం ఆడుతూ ఉన్నాడంట. నాట్యం ఆడుతూ ఉంటే ఈ మనుకుంది, ఏంటి ఇతను ఎల్లిపాటిలాగా నాట్యం ఆడుతూ ఉన్నాడు,
పిచ్చివాడి చేష్టలన్నీ కూడా చేస్తా ఉన్నాడేంటి, ఇతనేమో ఎంతో గొప్ప రాజు అనే సంగతి మర్చిపోయి ఎర్రివాళ్ళ నాట్యం ఆడుతున్నాడేంటి, అందరి ముందు చిన్న చూపు కదా అని చెప్పేసి అనుకుందంట. అలా అనుకోగానే దేవుడు ఆమె గర్భాన్ని మూసివేసి ఉన్నాడు. ఎందుకంటే మనం ఆరాధించకపోగా, మనము దేవుని స్తుతించకపోగా, పైగా ఆరాధించే వారిని మనము ఆటంకపరచాలని, వారిని చిన్న చూపు చూడాలని మనము అనుకోకూడదు. ఎప్పుడైతే ఈమె అలా అనుకుందో ఆమె గర్భాన్ని మూసివేశాడు. కానీ దావీదు మాత్రము నాట్యం చేయడం అనేది మానలేదు. చూడండి 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. ఎట్లనగా యెహోవా మందసమును మోయువారు 6 అడుగులు సాగగా ఎత్తు ఒకటేను కోకిల దూడ ఒకటేను వధింపబడెను. దావీదు నారుతో నేయబడిన విషయం ధరించిన వాడై శక్తి కొలది యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండెను. దావీదు ఎలా దేవుడి సన్నిధిలో ఆరాధిస్తూ ఉన్నాడు అంటే శక్తి కొలది కూడా నాట్యం ఆడుతూ ఉన్నాడంటే, మనకు దేవుని సన్నిధిలో శక్తి కొలది దేవుణ్ణి ఆరాధించే వారిగా ఉండాలి. నిజానికి స్తుతి ఆరాధన చేసేటప్పుడు అందరినీ పాడందమ్మా అంటే చాలా మంది స్వరాలు తెరగని పని మంది కాదులే, ఈ ఆరాధించే పని మంది కాదు, ఏదో అలా నిలబడితే సరిపోతుంది అన్నట్లుగా కొంచెం మంది నోరు కూడా తెరగరు. ఒకవేళ గట్టిగా చెప్తే ఏదో పెదాలు మాత్రమే తెలుస్తూ ఉంటారు, కానీ వారి స్వరము ఆ పక్కన ఉన్న వారిని కూడా వినిపించదు. చప్పట్లు కొట్టమంటే చప్పట్లు కూడా చాలా చప్పగా కొడుతూ ఉంటారు. చేయబట్టి పాముతూ ఉంటారు, అది సౌండ్ కూడా రాదు. ఇటువంటి ఆరాధన చేస్తూ ఉంటారు. కానీ దావీదు దేవుని సన్నిధిలో ఎలా ఆరాధించాడు అంటే తన శక్తి అంతటిని కూడా కూడగట్టుకుని దేవుని ఆరాధించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు నాకు బలం ఇచ్చాడు, దేవుడు నాకు శక్తి ఇచ్చాడు, దేవుడు నన్ను హెచ్చించి సింహాసనం మీద పెట్టింది, నేను ఆరాధించకుండా సుఖభోగాలు అనుభవిస్తా రాజ్యంలో ఉండడానికి కాదు, కానీ నేను దేవుడిని ఆరాధించడానికే దేవుడు నన్ను గణపరిచాడు, నన్ను ఎంతగా గణపరిచిన దేవుడిని నేను కూడా గణపరచాలి అని చెప్పి దేవుడిని శక్తి కొలది ఆరాధన చేస్తూ ఉన్నాడు. ఈ రోజున దేవుడు మనకి శక్తి ఇచ్చింది, మనకి బలాన్ని దేవుడు ఇచ్చింది, మనకి ఆరోగ్యాన్ని ఇచ్చింది, మనకి ఆస్తిపాస్తులు దేవుడు ఇచ్చింది. ఇవన్నీ కూడా ఏదో అనుభవిస్తూ ఇంటి దగ్గర కూర్చుంటామని కాదు, కానీ మన శక్తితో మన బలముతో దేవుడిని ఆరాధించడానికి దేవుడు ఇవన్నీ కూడా మనకి ఇచ్చి ఉన్నాడు. కాబట్టి దేవుణ్ణి మనము పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో ఆయన్ని మన శక్తి అంతా మన బలాన్ని అంతటినీ కూడా కూడగట్టుకుని దేవుణ్ణి ఆరాధించాలి. కాబట్టి దావీదు దేవుణ్ణి ఇంతగా గణపరిచాడు కాబట్టి దావీదుని దేవుడు తలగా నియమించి ఉన్నాడు. రెండవదిగా చూద్దాము 12వ అధ్యాయము 2వ సమూయేలు 12వ అధ్యాయము 7వ వచనం. నాతాను దావీదును చూచి ఆ మనుషుడవు నీవే, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా ఇశ్రాయేలు మీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకం చేసి సౌలు చేతిలో నుండి నిన్ను విడిపించి నీ యజమానుని నగరిని నీకు అనుగ్రహించి నీ యజమానుని స్త్రీలను నీ కౌగిట చేర్చి ఇశ్రాయేలు వారిని యోధా వారిని నీకు అప్పగించింది. ఇది చాలదని నీవు అనుకున్న ఎడల నేను మరి ఎక్కువగా నీకు ఇచ్చి ఉండను. నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితివేమి. చాలమ్మ, ఇక్కడ దావీదు ఒక పొరపాటు చేసి ఉన్నాడు, ఒక తప్పు దావీదు చేసి ఉన్నాడు, పాపం దావీదు చేసి ఉన్నాడు. చేసి ఉన్నప్పుడు ఇప్పుడు దైవజనుడైనటువంటి నాతాను దావీదు దగ్గరికి వచ్చి హెచ్చరిస్తూ ఉన్నాడు. నువ్వు చేసింది ఏంటి? నువ్వు చేసింది తప్పు, నువ్వు చేసింది పాపము. దేవుడు నీకు ఏదడిగితే అది ఇచ్చాడు కదా, మరి దేవుడు నీకు ఏదడిగితే అది ఇచ్చినప్పుడు ఇంకా అది సరిపోకపోతే ఇంకా అడిగితే ఇంకా ఇచ్చును కదా, ఇలాంటి పాపం నువ్వు ఎందుకు చేసావు, ఈ పాపం ఎందుకు చేసావు అని చెప్పి దైవజనుడు హెచ్చరిస్తూ ఉంటే దావీదు వెంటనే తప్పుని తెలుసుకున్నాడు. సేవకుడు హెచ్చరిస్తూ ఉంటే దావీదు అనుకోవచ్చు, నేను రాజుని,
నేను సింహాసనం మీద ఉన్నవాడిని, నాకు చెప్పడానికి నువ్వెంత, నువ్వు నాకు చెప్పడం ఏంటి అని చెప్పేసి అన్నాడా? లేదు. నాతాను చెప్పగానే వెంటనే తన తప్పుని తెలుసుకుని దాన్ని సరి చేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఈరోజు దైవజనులు వాక్యం చెప్తా ఉన్నప్పుడు, నేను హెచ్చరిస్తూ ఉన్నప్పుడు ఆ హెచ్చరిక మాటల్ని మనము తీసుకోగలిగిన వారిగా ఉండాలి. ఇక్కడ నిలబడి ఎవరు చెప్పినా కూడా చెప్పే వ్యక్తిని మనము చూడకూడదు. ఎందుకంటే ఇక్కడ మాట్లాడేది నరుడు కాదు కానీ దేవుడు. దేవుడు నిజంగా నోటికి మాటలు అందించకపోతే, జ్ఞానాన్ని ఇవ్వకపోతే ఏది కూడా చేయలేము, ఏది కూడా చెప్పలేము. కాబట్టి ఇక్కడ చెప్పే వ్యక్తిని మనం చూస్తే ఏమాత్రం ప్రయోజనం ఉండదు. కానీ ఇక్కడ దేవుడు పరిశుద్ధాత్ముడు ఈ రోజు నాతో మాట్లాడుతున్నాడు అని చెప్పి ఇక్కడ వచ్చే వాక్యాన్ని, ఈ హెచ్చరికని మనము తీసుకుని దాన్ని అనుసరించే వారిగా ఉండాలి. ఇక్కడ దావీదుకి నాతాను హెచ్చరిక చేసినప్పుడు వెంటనే సరి చేసుకుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు, కన్నీళ్లు విడుస్తూ ఉన్నాడు. ప్రభువు నువ్వు నాకు ఎంతో ఇచ్చి ఉన్నావు, నేను ఏది అడిగితే అది నాకు ఇచ్చావు, ఏది కూడా నాకు తక్కువ చేయలేదు, ఇంకా ఏమైనా కావాలంటే అడిగితే అది కూడా నువ్వు ఇస్తావు, కానీ ఇలాంటి తప్పు చేయడం తప్పు నేను చేశాను, ఇలాంటి పాపం నేను చేశాను అని చెప్పి దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడిచాడు. కన్నీళ్లు ఎలా విడిచాడు అంటే పరుపు అంతా కూడా తడిచి ముద్దైపోయేటట్లుగా కన్నీళ్లు విడిచి తన తప్పుని సరి చేసుకున్న వ్యక్తి, దేవుని సేవకుని అంతగా ప్రేమించిన వ్యక్తి, దేవుని హెచ్చరిక మీద, వాక్యం మీద అంత ఇష్టం కలిగినటువంటి వ్యక్తి దావీదు. అలాగే దావీదు అనుకున్నాడు, నేను ఒక మందిరాన్ని కట్టించాలి అని చెప్పేసి దావీదు అనుకున్నాడు. మందిరం కట్టించాలి అని చెప్పేసి దావీదు అనుకున్నప్పుడు దేవుడు అతనితో చెప్పాడు, దావీదు నువ్వు నాకు మందిరం కట్టించకూడదు, ఎందుకంటే నువ్వు ఎన్నో యుద్ధాలు చేసావు కాబట్టి, మరి ఎంతగానో రక్తం నీ చేత చిందించబడింది, నీ చేతులకి రక్తపు మరకలు అంటాయి కాబట్టి నువ్వు నా నామం కొరకు ఒక మందిరం నువ్వు కట్టకూడదు, కానీ నీ కుమారుడి ద్వారా నేను ఆ మందిరాన్ని కట్టిస్తాను అని చెప్పేసి దేవుడు చెప్పినట్లుగా మనము వాక్యంలో చూస్తూ ఉంటాం. దావీదు అనుకున్నాడు, నేనైతే రాజ్యంలో ఉన్నాను, నేనైతే కోటలో ఉన్నాను, కానీ ఇంత పెద్ద కోటలో నేను ఉన్నాను, కానీ దేవుడిని చూస్తే దేవుడు చాలా చిన్న పేరాలం వచ్చి ఉన్నాడు, చిన్న మందిరంలో దేవుడు ఉన్నాడు, నేనేమో ఇంత పెద్ద భవనంలో ఉండి దేవుడి మందిరం ఏమో అంత చిన్నగా ఉండడం నాకు ఇష్టం లేదు, కాబట్టి నేను మందిరం కట్టించాలి అని చెప్పేసి దావీదు అనుకున్నాడు. కానీ దేవుడు చెప్పాడు, నువ్వు కట్టొద్దు, నీ కుమారుడి ద్వారా నేను ఆ మందిరాన్ని కట్టిస్తాను అని దేవుడు చెప్పాడు. చెప్పినప్పుడు దేవుడు చెప్పాడు కదండి, కుమారుడి ద్వారా మందిరాన్ని కట్టిస్తాను అని. మరి చెప్పినప్పుడు అయినా కూడా నా కుమారుడి చేత దేవుడు కట్టించుకుంటాను అన్నాడులే, ఆయన మందిరం కొరకు ఆయన కావలసిన పనులన్నీ కూడా ఆయనే చూసుకుంటారులే, నాకెందుకులే అని చెప్పేసి అనుకోలేదు. కుమారుడి చేత కట్టిస్తాను అన్నప్పటికీ కూడా ఆ మందిరం కొరకు కావలసినటువంటి వెండి బంగారము అంతా కూడా సమకూర్చి సిద్ధపరిచి తన కుమారుడికి ఇచ్చాడు. దేవుడు అంటున్నాడు, దావీదు నీ కుమారుడి ద్వారా నేను కట్టిస్తానంటున్నాను కదా, నీకెందుకు ఆ ప్రయాసము, నువ్వెందుకు అవన్నీ సమకూర్చి ఇస్తా ఉంటున్నావు, నా మందిరం కొరకు ఏం కావాలో నేను చూసుకుంటాను కదా, నేను సమకూరుస్తాను కదా అని చెప్పేసి దేవుడు అంటే, దావీదు అంటున్నాడు, లేదు ప్రభా, నేను అనుకున్నాను నీ మందిరం కట్టించాలని, కాబట్టి నా వంతు ప్రయాసము మందిరంలో కలవాలి, నా కష్టచిత్తము ఎంతో కొంత మందిరంలో కలవాలి అని చెప్పేసి దేవుని మందిరం కట్టడానికి అతను కూడా సహాయపడిన వ్యక్తిగా ఉన్నాడు. దేవుని ఎంతగానో ప్రేమించి దేవునికి ఇచ్చిన వ్యక్తిగా ఉన్నాడు. కాబట్టి ఇంతగా దావీదు దేవుని ప్రేమించాడు కాబట్టి అతని తలగా దేవుడు చేసి ఉన్నాడు. హల్లెలూయా. దావీదు ఒకప్పుడు మనం చూస్తే ఒకప్పుడు ఎన్నికలైనటువంటి వాడు, ఒకప్పుడు ఎందుకు కూడా పనికిరానటువంటి వ్యక్తి. తన తండ్రి కూడా ఎందుకు అన్నలందరూ కూడా ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నారు. అందరూ ఉన్నతమైన స్థానంలో ఉన్నప్పటికీ, తన యొక్క తండ్రి కూడా ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నప్పటికీ కూడా దావీదు మాత్రము ఎందుకు పనికిరాని వ్యక్తిగా ఉన్నాడు. తన తండ్రి అనుకున్నాడు, ఇంక ఈ దావీదు ఎందుకు కూడా పనికిరాడు అని చెప్పేసి అనుకున్నాడు. అనుకుంటే ఈలోగా దేవుడు సమూయేలుకి ప్రత్యక్షమయ్యి సమూయేలుకి ఒక మాట చెప్పాడు, నేను యెష్షయి కుమారుల్లో ఒక వ్యక్తిని నేను అభిషేకించబోతున్నాను, ఇశ్రాయేలుకు రాజుగా ఒక వ్యక్తిని నేను నియమించబోతున్నాను, కాబట్టి నువ్వు యెష్షయి ఇంటికి వెళ్ళి అతని కుమారుల్లో ఒకరిని నా కొరకు నువ్వు అభిషేకించు అని చెప్పాడు. చెప్పినప్పుడు సమూయేలు యెష్షయి ఇంటికి రావడం అనేది జరుగుతుంది. వచ్చినప్పుడు యెష్షయితో సమూయేలు చెప్తూ ఉంటాడు, నేను నీ కుమారుల్లో కొన్ని అభిషేకించిన
అభిషేకించమని చెప్పి దేవుడు నన్ను ఇక్కడికి పంపించాడు. కాబట్టి నీ కుమారులందరినీ కూడా నా ఎదుటికి పిలిపించు అని చెప్పేసి చెప్పినప్పుడు యెషయా తన కుమారులు ఎంతమంది అయితే ఉన్నారో వారందరినీ కూడా ఒక్కొక్కరుగా సమూయేలు యొద్దకి పిలుస్తారు. పిలిచినప్పుడు అందరినీ కూడా చూస్తూ ఉంటాడు. చూసి సమూయేలు అనుకుంటూ ఉంటాడు, వారి యొక్క ఎత్తుని చూసి, వారి యొక్క రంగుని, వారి ఆకారాన్ని చూసి ఇంత బాగున్నాడు కాబట్టి, ఇంత చక్కగా ఉన్నాడు కాబట్టి ఈ వ్యక్తే బహుశా దేవుడు అభిషేకించమన్న వ్యక్తి ఏమో అని చెప్పేసి వారిని అభిషేకించడానికి సమూయేలు తొందరపడతా ఉంటాడు. తొందరపడతా ఉన్నప్పుడు దేవుని స్వరము సమూయేలుకి వినిపిస్తూ ఉంటుంది. సమూయేలు, నువ్వు వారి ఎత్తుని చూడకు, వారి రూపాన్ని నువ్వు చూడకు, వారి అందాన్ని నువ్వు చూడకు, నేను ఏర్పాటు చేసుకున్న వ్యక్తి వీళ్ళెవరు కూడా కాదు అని చెప్పేసి అంటాడు. అన్నప్పుడు సమూయేలు యెషయాతో అంటాడు, నీకు ఇంకా కుమారులు ఎవరైనా ఉన్నారా? అందరు ఇక్కడే ఉన్నారా లేకపోతే ఇంకెవరైనా ఉన్నారా అని చెప్పేసి అడుగుతాడు. అడిగినప్పుడు యెషయా అంటాడు, నాకు కుమారుడు ఉన్నాడండి, వాడు గొర్రెలు కాచుకుంటా ఉన్నాడు అని చెప్పేసి అంటాడు. అయితే ఆ వ్యక్తిని కూడా ఒకసారి పిలిపించండి, అతన్ని కూడా ఒకసారి నేను చూస్తాను అని చెప్పేసి సమూయేలు అంటాడు. అన్నప్పుడు ఆ వ్యక్తిని కూడా పిలిపిస్తూ ఉంటాడు. నిజానికి ముందే అందరినీ కూడా పిలిపించి అందరినీ కూడా నిలబెట్టారు కానీ సమూయేలు ఎదుట, కానీ దావీదుని మాత్రము తన తండ్రి కూడా పిల్లలు. ఎందుకంటే అనుకున్నాడు, ఈ వ్యక్తి గుర్తింపు లేని వ్యక్తి ఎందుకు కూడా పనికిరాడు, కాబట్టి ఇంకా రాజు అవ్వడానికి దావీదు ఏం పని చేస్తాడు, ఒకవేళ నేను దావీదుని తీసుకొచ్చి నుంచోబెడితే ఈ సమూయేలు నవ్వుతాడు, వీడే పనికొస్తాడు అని చెప్పేసి ఒకవేళ అంటాడేమో అని చెప్పేసి దావీదుని మాత్రము పిలిపించలేదు. కానీ దేవుడు అన్నాడు, ఇంకో వ్యక్తి ఉన్నాడు చూడు అని చెప్పగానే ఆ వ్యక్తిని కూడా దావీదుని పిలిపించినప్పుడు దేవుడు చెప్తా ఉన్నాడు సమూయేలుతోటి, నేను అభిషేకించవలసిన వ్యక్తి నేనే ఇతన్ని ఏర్పాటు చేసుకున్నాను అని చెప్పేసి దేవుడు చెప్తా ఉన్నాడు. దావీదుని చూసినప్పుడు ఒకప్పుడు ఎన్నిక లేని వ్యక్తిగా ఉన్నాడు, ఎందుకు పనికిరాని వ్యక్తిగా ఉన్నాడు, కానీ అలాంటి వ్యక్తినే దేవుడు ఏర్పాటు చేసుకుని ఒక రాజుగా అతను నియమించాడు. అంతేకాదు ఇశ్రాయేలు ప్రజల 12 గోత్రాలకి కూడా అతన్ని రాజుగా నియమించాడు. హల్లెలూయా. ఒకప్పుడు ఎందుకు పనికిరాని వ్యక్తే, కానీ ఇప్పుడు ఎంతో మంది ప్రజలకు అతను రాజుగా ఉన్నాడు, ఎంతో మందిని పరిపాలించే వ్యక్తిగా అతను ఉండడం అనేది జరిగింది. ఎందుకు అంటే దేవుణ్ణి దావీదు ప్రేమించాడు కాబట్టి అతను తలగానే నియమించాడు కానీ తోకగా నియమించలేదు. ఈరోజు నువ్వు దేవుని ప్రేమిస్తే, ఆయన ఆజ్ఞని అనుసరిస్తే, ఆయన కట్టడలను నువ్వు అనుసరించి గైకొని వాటిని పాటిస్తే దేవుడు అంటున్నాడు, నిన్ను కూడా నేను తలగా నియమించబోతున్నాను అంటున్నాడు. ఇంతకీ తలగా నియమించడము అంటే ఏంటి? తలగా నియమించడము అనే దాంట్లో ఏమన్నా ప్రత్యేకత ఉందా, ఏమన్నా ఆంతర్యం అందులో ఉందా? తలగా నియమించడం అంటే ఏంటి అంటే యెషయా గ్రంథము 9వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 17వ వచనం. పెద్దలను గనులను తల కళ్ళన్నాడు ప్రవక్తలు తోక. పెద్దలు గనులు అంట, తల అంట. తలగా అంటే అర్థం ఏంటి అంటే పెద్దలు గనులు అని చెప్పేసి అర్థము. చాలా మంది పెద్దరికంలో ఉంటారు కానీ పెద్దరికంలో పేదరికం అనేది కనపడుతూ ఉంటుంది. కొంచెం మంది చాలా పెద్దలుగా ఉంటారు కానీ చిన్నపిల్లల శాస్త్రం చేస్తూ ఉంటారు, చిన్నపిల్లల ఆలోచిస్తూ ఉంటారు, చిన్నపిల్లల మనస్తత్వం అనేది వారికి ఉంటుంది, వారి మాట కూడా మారదు, వారి ఆలోచనలు కూడా మారదు. చూస్తే ఏమో చాలా పెద్దవారు పెద్దరికంలో వీరు ఉన్నారు కానీ వీరి ఆలోచనలన్నీ కూడా చిన్నపిల్లల విధానంలో ఉంటుంది. కానీ కొంచెం మందిని చూసినప్పుడు చిన్నవారు అయినప్పటికీ కూడా వారు చాలా పెద్దవారిలాగా ఉంటారు, చాలా పెద్దవారిలాగా ఆలోచన చేస్తూ ఉంటారు. అందుకే కొంచెం మంది చిన్నపిల్లలను చూసి అప్పుడప్పుడు కొంతమంది అంటూ ఉంటారు, వీరు చిన్నపిల్లలే కానండి చాలా జ్ఞానం కలిగిన వారు, చిన్నపిల్లలే కానీ చాలా పెద్ద మనసు కలిగిన వారు, కుటుంబంలో పెద్దగా బాధ్యతలు తీసుకుంటూ ఉంటారు. నా కుటుంబము, నా ఇల్లు, నా కుటుంబము, నా వారు అన్నట్లుగా వీరు బాధ్యతగా ప్రవర్తిస్తూ ఉంటారు అని చెప్పేసి కొంచెం మందిని మనము వింటూ ఉంటాం. పెద్దగా ఉన్నవారు పెద్ద పెద్ద కార్యాలు, ఘనకార్యాలు చేస్తారు కానీ చిన్న చిన్న కార్యాలు వారు చేయరు. అందుకే యెషయా ప్రవక్త అంటా ఉన్నాడు, పెద్దవారు గనులు ఘనకార్యాలు కల్పిస్తారు కానీ చిన్న చిన్న కార్యాలు వారు కల్పించరు. గనులైనప్పుడు ఎప్పుడు పెద్ద కార్యాలు
నిర్వహిస్తారు ఉంటారు. అందుకే పెద్దలుగా గనులుగా దేవుడు మనల్ని చేస్తాను అని చెప్పేసి దేవుడు అంటూ ఉన్నాడు. 1 సమూయేలు 15వ అధ్యాయము 17వ వచనం చదువుదాము. అందుకు సమూయేలు 15వ అధ్యాయము 1 సమూయేలు 15వ వచనం. అందుకు సమూయేలు నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలు గోత్రములకు శిరస్సు వైతివి. యెహోవా నేను ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించెను. ఇక్కడ సమూయేలు సౌలుతో అంటా ఉన్నాడు, సౌలు ఒకప్పుడు నువ్వైతే అల్పుడుగా ఉన్నావు, ఒకప్పుడు నీ కుటుంబంలో కూడా నువ్వు అల్పుడుగా ఉన్నావు, నీ కుటుంబం దృష్టిలో కూడా నువ్వు తక్కువ వాడవుగా ఉన్నావు, నీ దృష్టికి నువ్వు తక్కువ వాడవుగా ఉన్నావు. కానీ ఇప్పుడైతే దేవుడు నిన్ను ప్రత్యేకంగా అభిషేకించి ఉన్నాడు, ఒక ప్రత్యేకమైన ఆత్మతో నిన్ను నింపి ఉన్నాడు, ప్రత్యేకమైనటువంటి అభిషేకాన్ని దేవుడు నీకు ఇచ్చి ఉన్నాడు. నిన్ను ఎంతగా దేవుడు ప్రత్యేకపరిచాడు కాబట్టి నువ్వు చాలా ప్రత్యేకమైన వ్యక్తివి, నువ్వు చాలా అభిషక్తుడివి అని చెప్పేసి సమూయేలు అంటూ ఉన్నాడు. సౌలుని మనం చూసినప్పుడు ఒకప్పుడు అల్పుడుగానే ఉన్నాడు, కానీ ఇప్పుడు దేవుడు అతన్ని ఎలా అభిషేకించాడు అంటే ఇశ్రాయేల్ ప్రజలకి మొట్టమొదటి రాజుగా అభిషేకించాడు. ఒకప్పుడు అల్పుడే, కానీ ఇప్పుడు ఎంతో మంది ప్రజలకి అతను రాజుగా ఉన్నాడు. ఒకవేళ నువ్వు అనుకుంటూ ఉండొచ్చు, నేను అల్పుడిని ఎందుకు పనికిరాని వంటి వాడిని, నాకంటూ ఏది లేదు, ఆస్తి లేదు, చదువు లేదు, జ్ఞానం లేదు, నాకంటూ అయిన వారు ఏమీ లేదు, శక్తి సామర్థ్యాలు నాకు లేకున్నా చుట్టూ బలమైన సైన్యము నాతో పాటుగా లేదు, ఎందుకు పనికిరాని దాన్ని అని నువ్వు అనుకుంటూ ఉండొచ్చు. కానీ దేవుడు అంటా ఉన్నాడు, నిన్ను పెద్దగా గరుడాలుగా నేను నిన్ను చేస్తాను అని చెప్పేసి దేవుడు అంటా ఉన్నాడు. నిన్ను తలగా నేను చేస్తాను అని దేవుడు అంటా ఉన్నాడు. సౌలుని ఏ విధంగా అయితే గుర్తింపు లేని వ్యక్తిని, ఎందుకు పనికిరాని వ్యక్తిని ఒక రాజుగా నియమించి సింహాసనం మీద కూర్చోబెట్టి ఉన్నాడో దేవుడు అలాగే నిన్ను కూడా అనేకమైన జనములకు నేను తలగా చేస్తాను అంటున్నాడు. దేవుడు మన సంఘంలో నిన్ను ఒక పాత్రగా, ఒక తలగా దేవుడు చేయబోతున్నాడు. అలాగే నీ కుటుంబంలో ఒక తలగా దేవుడు చేయబోతా ఉన్నాడు. అలాగే గ్రామానికి ఒక తలగా దేవుడు నిన్ను చేయబోతా ఉన్నాడు. ఆమె ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 7వ వచనం. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, యాకోబును బట్టి సంతోషముగా పాడుడి, నీ రాజ్యములకు శిరస్సుకు జనమును బట్టి ఉత్సాహధ్వని చేయుడి. దేవుడు అంటా ఉన్నాడు, నేను అనేకమైన జనములకు నేను తలగా నియమించిపోతా ఉన్నాను, శిరస్సుగా నేను చేయబోతా ఉన్నాను అని చెప్పి దేవుడు అంటా ఉన్నాడు. మనము క్రీస్తుని చూసినప్పుడు దేవుడు కూడా సంఘానికి శిరస్సు అయి ఉన్నాడు. ఆయన లోకానికి సంఘానికి శిరస్సుగా ఉండి సంఘాన్ని ప్రేమించాడు, సంఘాన్ని ఆయన సంరక్షించాడు. అలాగే దేవుని రక్తంలో కడగబడినటువంటి నీవు, బాప్తిసం పొందినటువంటి నీవు, మారు మనసు పొందినటువంటి నీవు కూడా దేవుడు నిన్ను కూడా ఒక శిరస్సుగా దేవుడు నియమించాలనుకుంటున్నాడు. కాబట్టి సంఘంలో నువ్వు కూడా ఒక శిరస్సుగా ఉండాలి, సంఘాన్ని నువ్వు ప్రేమించాలి, సంఘాన్ని నువ్వు సంరక్షించాలి, సంఘంలో ఘనమైన కార్యాలు నువ్వు చేసే వ్యక్తిగా ఉండాలి. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 19వ వచనం. కాబట్టి యెహోవా ఇలాగ సెలవిచ్చును, నీవు నా తట్టు తిరిగిన యెడల నీవు నా సన్నిధిని నిలిచినట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. ఏవి నీచములో ఏవి గణములో నీవు గుర్తుపట్టిన యెడల నీవు నా నోటి వలె ఉందును. వారు నీ తట్టులకు తిరగవలెను గాని నీవు వారి తట్టులకు తిరగకూడదు. అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్టచాలని ఇద్దరి ప్రకారముగా నేను నియమించదను. నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడైందును. గనుక వారు నీ మీద యుద్ధము చేయుదురు గాని నిన్ను జయింపకపోదురని
యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ యిర్మీయాతో నేరుగా దేవుడే అంటున్నమాట. నేను నిన్ను రక్షించాను కాబట్టి, నేను విమోచించాను కాబట్టి, నేను నీకు తోడుగా ఉన్నాను. నేను నీకు తోడుగా ఉన్నప్పటికీ, నేను నిన్ను విమోచించినప్పటికీ, నేను నిన్ను రక్షించినప్పటికీ కూడా అనేకులు నీ మీదకి యుద్ధానికి వస్తారు. అనేక మంది సైనికులు నీ మీదకి యుద్ధానికి వస్తారు. అనేక మంది ప్రజలు నీ మీదకి యుద్ధానికి వస్తారు. యుద్ధానికి అందరూ వస్తారు, కానీ వారు నిన్ను జయింపరు అని చెప్పి దేవుడు అంటా ఉన్నాడు. దేవుడు ఇతన్ని ఎలా చేశాడు అంటే ప్రాకారపు గోడగా చేశాడు. అప్పట్లో పూర్వకాలంలో పట్టణానికి ప్రాకారపు గోడ అనేది ఉండేది. ప్రాకారపు గోడ పట్టణానికి క్షేమం అన్నమాట. పట్టణాన్ని భద్రపరిచేది ప్రాకారపు గోడ, పట్టణాన్ని కాపలి కాసేది ప్రాకారపు గోడ. కాబట్టి నేను ప్రాకారపు గోడగా చేసి ఉన్నాను. నేను నిన్ను విమోచించి ఉన్నాను, నిన్ను రక్షించి ఉన్నాను, నేను నీకు తోడై ఉన్నాను. కాబట్టి ఎంతో మంది నీ మీదకి యుద్ధానికి అయితే వస్తారు, రావడం మాటలు. యుద్ధానికి వచ్చినప్పటికీ కూడా వారెవరు కూడా నిన్ను జయించరు అని చెప్పేసి దేవుడు అంటా ఉన్నాడు. ఇశ్రాయేల్ ప్రజలు మనం చూసినప్పుడు, ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశం నుంచి, పరలోక సైన్యం నుంచి విడిపించబడి, బానిసత్వం నుంచి విడిపించబడి, విమోచించబడి వారు ఐగుప్తు నుంచి బయలుదేరి వారు బయటకు వచ్చినప్పుడు వారు ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చి అక్కడ ఆగుతారు. ఆగినప్పుడు దేవుడు అంటాడు, ఎందుకు ఆగారు, ఆగిపోగా సాగిపోండి అని చెప్పేసి దేవుడు అంటాడు. దేవుడు అన్నప్పుడు ఎర్ర సముద్రం మోషే పైకెత్తి చేతులు పైకెత్తి ప్రార్థించినప్పుడు ఎర్ర సముద్రము 2 పాయలుగా చీల్చబడుతుంది. 2 పాయలుగా చీల్చబడినప్పుడు ఎర్ర సముద్రం 2 పక్కల కూడా కుడి ఎడమ ప్రక్కల గోడగా అది నిలిచిపోతుంది. మధ్యలో ఆరిన నేల వలె దేవుడు చేస్తాడు. పొడి నేల వలె చేసి వారిని నడిపిస్తూ ఉంటాడు. నడిపించేటప్పుడు అదే సమయంలో మళ్ళా ఐగుప్తు ప్రజలు మళ్ళా ఇశ్రాయేల్ ప్రజల్ని మళ్ళా వారి దాస్యంలోకి తీసుకోవడానికి, మళ్ళా వారిని బంధించడానికి, మళ్ళా వారిని దాసులుగా చేసుకోవడానికి ఆ ఫరో తన యొక్క సైన్యాన్ని, రథాన్ని వారి మీదకి యుద్ధానికి పంపిస్తూ ఉంటాడు. పంపించినప్పుడు వారు సైన్యము రథాలతో పాటు వారు వీరి మీద ఇశ్రాయేల్ ప్రజల మీద యుద్ధం చేయడానికి వారు వస్తారు. యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు యెహోవా వారికి ఇశ్రాయేల్ ప్రజలకు విరోధంగా, ఇశ్రాయేల్ ప్రజల పక్షంగా దేవుడే వారికి యుద్ధం చేస్తాడు. యుద్ధం చేస్తున్నప్పుడు వారి యొక్క రథ చక్రాలన్నీ కూడా ఊడిపోతూ ఉంటాయి. రథ చక్రాలన్నీ కూడా ఊడిపోతూ ఉన్నప్పుడు గుర్రాలు ముందుకు నడవలేకపోయినప్పుడు ఐగుప్తు ప్రజలు చాలా బలవంతంగా గుర్రాలు ముందుకు దోయడానికి వారు ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ వారు ఎంత ప్రయత్నించినా కూడా రథాలు అనేవి ముందుకు నడకపోయినప్పుడు వారు అనుకుంటారు, ఇశ్రాయేల్ ప్రజల మీదకి మనం యుద్ధానికి వచ్చాం కదా, కాబట్టి దేవుడే వారి పక్షంగా మనకి యుద్ధం చేస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఇంకొక క్షణం ఇక్కడ ఉంటే మన ప్రాణాలు కోల్పోతాము, మన ప్రాణాలు మనము దక్కించుకోలేము. కాబట్టి వెంటనే వెనక్కి వెళ్ళిపోదామని చెప్పేసి వారు అనుకున్నప్పుడు వారు బయలుదేరుతూ ఉంటారు. కొంచెం మంది వెనక్కి పారిపోతూ ఉంటే దేవుడు మధ్యలోకి దిగొచ్చి ఇశ్రాయేల్ ప్రజలకి, ఐగుప్తు ప్రజలకి మధ్యలో నిలబడినప్పుడు వారిని ఒకసారి దేవుడు చూసినప్పుడు అందరూ కూడా జల సమాధిగా మార్చబడతా ఉంటారు. ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజల మీదకి ఐగుప్తీయులు యుద్ధం చేయడానికి వచ్చారు, కానీ ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేయలేకపోయారు, జయించలేకపోయారు. ఎందుకంటే దేవుడు వారి పక్షంగా ఉండి యుద్ధం చేశాడు. వారికి ప్రాకారపు గోడగా దేవుడే వారికి నిలిచి ఉన్నాడు. కాబట్టి వారిని జయించలేకపోయాడు. దేవుడు నీతో కూడా అంటా ఉన్నాడు, నేను నీ శత్రువుల చేతిలో నుంచి నిన్ను విడిపించిపోతా ఉన్నాను. నీ మీదకి నీకు విరోధంగా ఎవరైతే లేస్తారో, ఎవరైతే నీకు విరోధంగా మాట్లాడుతూ ఉంటారో వారందరి చేతిలో నుంచి నిన్ను కూడా నేను విమోచించిపోతా ఉన్నాను, నిన్ను కూడా నేను రక్షించిపోతా ఉన్నాను. అయితే నువ్వు చేయాల్సిన పని ఏంటి, మళ్ళీ ఇంకొకసారి వచ్చిన చదువుతాము. మొదటి నుంచి 19 వచ్చిన. కాబట్టి యెహోవా ఇలాగు సెలవిచ్చెను, నీవు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధిని నిలుచున్నట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. ఏవి నీచములో ఏవి గణములో నీవు గుర్తుపట్టిన ఎడల నీవు నా నోటి వలె ఉందువు. దేవుడు మన పక్షంగా నిలవాలి అంటే, మనల్ని ప్రాకారపు గోడ వలె దేవుడు చేయాలి అంటే ఆయన సన్నిధిలో మనము నిలవాలి, ఆయన తట్టు మనము తిరగాలి. తిరిగినప్పుడే ఆయన మనల్ని ఇద్దరి ప్రాకారపు గోడ వలె దేవుడు మనల్ని చేస్తూ ఉంటాడు. ఆయన తట్టు తిరగమంటున్నాడు. ఆయన తట్టు మనం తిరిగితే అంట
మన శత్రువులు మన తట్టు కూడా తిరుగుతారంట. అలాగే ఆయన సన్నిధిలో నిలవమంటున్నాడు, ఆయన తట్టు తిరగమంటున్నాడు. అలాగే ఏది నీచములో ఏది గణములో నీవు గుర్తుపట్టాలి అని చెప్పేసి దేవుడు అంటా ఉన్నాడు. ఏది నీచమైనవో ఏది ఘనమైనవో కూడా మనము గుర్తుపట్టేవారిగా ఉండాలి. సంఘంలో ఏది నిజమైన బోధో ఏది అబద్ధపు బోధో కూడా మనము గుర్తుపట్టాలి. ఏది సత్యమైనది ఏది అసత్యమైనది, ఏది పవిత్రమైనది ఏది అపవిత్రమైనది, ఏవి పరిశుద్ధమైనవి ఏవి పాపం కలిగినది, ఇవన్నీ కూడా మనము గుర్తుపట్టాలి, తెలుసుకోవాలి. సత్యాన్ని మనము తెలుసుకునే వారిగా ఉండాలి. అందుకే యోహాను గాయకు లేఖ రాస్తున్నప్పుడు ఒక మాట అంటాడు, ఏవి మంచి కార్యములో ఏవి చెడు కార్యములో నువ్వు తెలుసుకో అని చెప్పేసి అంటూ ఉన్నాడు. చెడ్డ కార్యములు చేసేవాడు అపవాది సంబంధి, కీడు చేసేవాడు దేవుని చూడడు దేవుని ఎరగడు అని చెప్పేసి ఒక మాట చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఏది నిత్యమైనదో ఏది ఘనమైనదో మనము తెలుసుకునే వారిగా ఉండాలి. మార్కెట్కి వెళ్ళామనుకోండి, కాయగూరలు కొనడానికి మార్కెట్కి వెళ్తాం. వెళ్ళినప్పుడు అక్కడ అన్నీ కూడా వంకాయలు బెండకాయలు అన్నీ కూడా చూస్తాం కదండి. పట్టుకొని పుచ్చిపోయినవి ఏమన్నా ఉన్నాయా, పుల్లులు ఏమన్నా ఉన్నాయా, మంచివా కాదా అని చెప్పేసి అన్నీ కూడా ఏరుతూ ఉంటాం, మంచివి వేరుకోవడానికి చూస్తూ ఉంటాం. అక్కడ కొట్టాడు అంటాడు, అన్నీ మంచిగామా ఏది కూడా ఏరకండి అని చెప్పేసి అంటూ ఉంటాడు. అది చెప్పినప్పటికీ కూడా మనం అన్నీ కూడా ఏరుతూ ఉంటాం, మంచి తీసుకోవాలని చెప్పేసి. బీరకాయ ఉందనుకోండి, అది చివర కొంచెం చిదిపి నోట్లో పెట్టుకుని అది చేదుగా ఉందా తీయగా ఉందా ఎలా ఉంది అని చెప్పేసి చూస్తూ ఉంటాం. అలాగే బట్టల షాప్కి వెళ్ళామనుకోండి, బట్టలు కొనడానికి ఆడ 500 చెప్పాడు అనుకోండి, 150 రూపాయలకి ఇస్తావా 200కి ఇస్తావా అని చెప్పేసి అడుగుతూ ఉంటాం. పక్క షాప్లో 100 రూపాయలకి ఇస్తున్నాడు కదా, 200కి ఇస్తున్నాడు కదా, నువ్వు ఇవ్వచ్చు కదా అని చెప్పేసి అంటూ ఉంటారు. అన్నప్పుడు ఆడంటాడు, అలా అయితే పక్క షాప్లోనే కొనుక్కొచ్చు కదమ్మా, మా షాప్కి వెళ్ళిపోవచ్చునని చెప్పేసి అంటారు. ఇలా చిన్న చిన్న వస్తువులు కొనుక్కునేటప్పుడే అంతగా ఆలోచించి అంత జ్ఞానంగా పరిశీలించి ఏది మంచిదో ఏది చెడో అంత బాగా చూసి కొనుక్కుంటున్నాం కదా. మరి దేవుని విషయానికి వచ్చేటప్పటికి, ఆధ్యాత్మికమైన విషయాలకు వచ్చేటప్పటికి ఎందుకు ఏది మంచి ఏది చెడు అనేది మనం గమనించలేకపోతూ ఉన్నాం. మన కుటుంబాలను కట్టుకోవడానికి, మన ఆధ్యాత్మిక జీవితాన్ని మనం కట్టుకోవడానికి ఏది స్థిరమైంది ఏది స్థిరం కాదు అనేది ఎందుకు మనం గమనించలేకపోతూ ఉన్నాం, ఎందుకు గుర్తుపట్టలేకపోతూ ఉన్నాం. అందుకే దేవుడు చెప్తా ఉన్నాడు, ఏది సత్యమైందో ఏది సత్యం కాదో మనము తెలుసుకోవాలి, గమనించాలని చెప్పేసి దేవుడు చెప్తా ఉన్నాడు. నిజానికి సత్యాన్ని మనం ఎప్పుడు నమ్మం కదండి. గొర్రెపిల్లలో సత్యాన్ని ఎప్పుడు కూడా నమ్మం. సంఘంలో కాపర్ని ఎప్పుడు కూడా నమ్మం. కషాయవాడిని నమ్మినట్లుగా కాపర్ని ఎప్పుడు కూడా నమ్మం. కషాయవాడిని చాలా బాగా నమ్ముతూ ఉంటారు. ఎందుకంటే కషాయవాడు గొర్రె పిల్లలను ఫస్ట్ ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఉంటాడు. కూర్చోబెట్టుకుని దానికి చక్కగా మేతేస్తూ ఉంటాడు, చక్కగా చేతితో తినిపిస్తూ ఉంటాడు. దాని నెత్తి మీద అలా చక్కగా పాముతూ ఉంటాడు. పాముతూ ఉంటే అనుకుంటాము, అప్పుడు నా కాపరి కూడా నన్ను ఎప్పుడు ఇంతగా ప్రేమించలేదు, నా కాపరి కూడా ఎప్పుడు నన్ను ఎంతగా అభిమానం చూపలేదు, కానీ ఈ వ్యక్తి నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడు అని చెప్పేసి కషాయవాన్ని చాలా బాగా నమ్ముతూ ఉంటారు. నమ్ముతూ ఉంటే చాలా ప్రేమగా చూసుకుంటారు. గొర్రె పిల్లల్ని చూసుకొని ఊరంతా కూడా ఊరేగిస్తూ ఉంటాడు. ఊరేగించినప్పుడు ఆ గొర్రె పిల్ల చాలా సంబరపడిపోతూ ఉంటుంది. అప్పుడు వీళ్ళు నన్ను ఎంత బాగా ఊరేగిస్తున్నాడో, ఎంత బాగా గడపరుస్తున్నాడో అని చెప్పేసి చాలా సంబరపడుతూ ఉంటుంది. సంబరపడిన తర్వాత ఊరంతా ఊరేగించిన తర్వాత చివరిలో దానికి ఏం చేస్తాడంటే చిరస్థాపన, ఇంకా దాన్ని ప్రాణం తీసేస్తూ ఉంటాడు. ఆ తర్వాత అప్పుడు అర్థమవుతుంది, దేవుడే నన్ను ప్రాణం తీసేయడానికే ఇంత బాగా నన్ను ప్రేమించావు, ఇంత బాగా నన్ను ఊరేగించావు అని చెప్పేసి అప్పుడు అనుకుంటుంది. అనుకున్నా కూడా ఇంకేమాత్రం కూడా ప్రయోజనం అనేది ఉండదు. సంఘంలో సంఘ కాపరి సత్యంగా బోధిస్తున్నాడా లేదా, బయట బోధలు ఎలా ఉన్నాయి, సంఘంలో బోధలు ఎలా ఉన్నాయి అనేది, ఏది సత్యమో ఏది సత్యం కాదో మనము గమనించాలి, వాటిని గుర్తుపట్టాలి. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయము 35వ వచనం. అధికారిని గాను తీర్పరిని గాను నేను నియమించిన వాడెవడని వారు నిరాకరించిన ఈ మోషేను అతనికి పొదలో కనబడిన దేవదూత ద్వారా దేవుడు అధికారిని గాను విమోచకుని గాను నియమించి పంపెను. మోషే ఇక్కడ మార్గం గుండా రోజు మోషే వెళ్తా ఉన్నప్పుడు అక్కడ ఆ మార్గం
మార్గంలో ఇద్దరు ఐగుప్తీయులు పోట్లాడుకుంటూ ఉంటారు. పోట్లాడుకుంటూ ఉన్నప్పుడు వారిని చూసి మోషే అంటారు, మీరిద్దరు ఇలాగా సహోదరులు కదా, ఒకరితో ఒకరు పోట్లాడుకోవడం మంచిది కాదు, కాబట్టి మీరిద్దరు కూడా సమాధాన పడండి అని చెప్పేసి వారిని సమాధాన పరుస్తూ ఉంటాడు మోషే. సమాధాన పరుస్తూ ఉన్నప్పుడు ఆ ఇద్దరు వ్యక్తుల్లో అన్యాయస్తుడు ఎవరైతే ఉన్నాడో ఆ వ్యక్తి అంటాడు మోషేతోటి, ఏంటి మమ్మల్ని మాకు నువ్వు బుద్ధి చెప్పడానికి, మాకు నువ్వు న్యాయం తీర్చడానికి నిన్నెవరు ఏర్పాటు చేశాడు? నిన్ను పంపిన వాడెవడు? నువ్వు మాకు తీర్పు తీర్చడానికి నువ్వు తీర్పరుగా, నువ్వు మాకు న్యాయం తీర్చగలవా? ఒక రోజున నువ్వు ఐగుప్తిని చంపి ఇసుకలో పాత పెట్టడం నేను చూశాను, వాడి వేళ మమ్మల్ని కూడా చంపేద్దామని నువ్వు అనుకుంటున్నావా అని చెప్పేసి అంటారు. అన్నప్పుడు ఆ మాటలకి మోషే వణుకుపోయి వెంటనే అరణ్యంలోనికి అతను పారిపోతాడు. మిచ్చాను అరణ్యంలోకి మోషే పారిపోయినప్పుడు ఒకప్పుడు మోషే జీవించినటువంటి జీవిత కాలం అంతా కూడా 120 సంవత్సరాలు. అరణ్యంలో మోషే 40 సంవత్సరాలు ఉన్నాడు. దానికంటే ముందుగానే మోషే ఐగుప్తులో ఫరో యొక్క అంతఃపురంలో ఫరో యొక్క కుమారుడిగా మోషే పెరుగుతూ ఉన్నాడు. సకల విద్యలు కూడా అక్కడ అతను నేర్చుకున్నాడు. ఐగుప్తు యొక్క సకల విద్యలు అతను నేర్చుకున్నాడు. అలాగే అన్ని యుద్ధాలు కూడా అతను నేర్చుకున్నాడు. శత్రువులతో ఎలా పోరాటం చేయాలో కూడా అతను నేర్చుకున్నాడు. అన్ని విద్యలు నేర్చుకున్నప్పటికీ ఒకప్పుడు అంతఃపురంలో ఎన్నో సుఖభోగాలు అతను అనుభవించాడు. కష్టం అంటే ఏంటో కూడా తెలియదు, బాధ అంటే ఏంటో కూడా తెలియదు. అంతా కూడా పని వారితో పని చేయించుకుంటూ ఎంతో సుఖభోగాన్ని అనుభవిస్తూ ఫరో కుమారుడిగా అంతఃపురంలో మోషే బ్రతుకుతా ఉన్నాడు. అలాంటి మోషే ఇప్పుడు అరణ్యంలోనికి వెళ్ళిపోయినప్పుడు ఇప్పుడు దేవుడు అతనికి రాజ్యంలో కూడా నేర్చుకోలేని ఎన్నో పాఠాలు, ఆధ్యాత్మికమైన పాఠాలు, ఎన్నో పాఠాలు అరణ్యంలో దేవుడు మోషేకి నేర్పించడం మొదలుపెట్టాడు. నిజమైంది, దేవుడు అందరితో ఉన్నప్పుడు నేర్పించే పాఠాల కంటే ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు చాలా ఆధ్యాత్మికమైన పాఠాలు నేర్పిస్తూ ఉంటాడు. మన సుఖంలో కంటే కష్టం వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు చాలా ఆధ్యాత్మికమైన పాఠాలు దేవుడు నేర్పిస్తూ ఉంటాడు. కాబట్టి కష్టం వచ్చినప్పుడే అయిన వారెవరో కాని వారెవరో మనకి తెలుస్తూ ఉంటుంది. ఆదివారం నాన్నగారు చెప్పారు కదండి, ఒక అబ్బాయికి బర్త్డే అంట. బర్త్డే అయినప్పుడు ఆ అబ్బాయి చెప్పాడంట, నా ఫ్రెండ్స్ అందరినీ కూడా పిలు, మన బంధువులందరినీ కూడా పిలు, చక్కగా పార్టీ అరేంజ్ చేయమని చెప్పాడంట. చెప్పినప్పుడు చెప్పి కాలేజ్కి వెళ్ళాడంట. కాలేజ్కి వెళ్ళి ఈవినింగ్ వచ్చినప్పుడు అంతా కూడా చూస్తూ ఉన్నాడు, కానీ అడవాడు ఏం కూడా అక్కడ లేదు. లేకపోతే తండ్రితో అన్నాడంట, నాన్న ఇంటికి నువ్వు నేను చెప్పమన్న వాళ్ళందరికీ కూడా చెప్పావా లేదా? ఎవరు రాలేదేంటి, అడవాడు ఏమీ లేదేంటి అని చెప్పేసి అన్నాడంట. అన్నప్పుడు వీళ్ళెత్తి అన్నాడంట, నేను నీకు రోగం వచ్చింది, హాస్పిటల్లో ఉన్నావని చెప్పాను, అందుకే ఎవరు రాలేదు అని చెప్పేసి చెప్పాడంట. భోజనాలు పెడుతున్నామంటే అందరూ వస్తారు కదండి, సంతోషం అంటే పెళ్ళి అంటే లేకపోతే బర్త్డే అంటే భోజనాలు పెడితే అందరూ కూడా వస్తారు. మన సుఖంలో మన సంతోషంలో మనతో పాటు కలిసి ఆనందించేవారు చాలా మంది ఉంటారు. కానీ మనకి ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, శోధన వచ్చిందనుకోండి, అలాంటి పరిస్థితుల్లో ఎవరు కూడా మనకి కనపడరు. ఇప్పుడు ఈ మోషే కూడా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు అంటే అరణ్యంలో ఉన్నాడు, ఎన్నో బాధలు పడుతూ ఉన్నాడు, చెట్ల మధ్యలో ఉన్నాడు. అంతా కూడా ఏడాది తినడానికి ఆహారం కూడా ఇతనికి లేదు. ఒకప్పుడేమో ఎన్నో సుఖభోగాలు అనుభవించిన వ్యక్తి, కానీ ఇప్పుడైతే చాలా బాధలో ఇతను ఉన్నాడు. అలాంటి సమయంలోనే దేవుడు ఎన్నో ఆధ్యాత్మికమైన పాఠాలు అతనికి నేర్పించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. నేర్పించి ఒక రోజున పొదలో దేవుడు కనపడితే దేవుని వైపు నిదానించి చూడటానికి కూడా మోషే భయపడ్డాడంట. ఆ పొద వైపు చూడటానికి కూడా భయపడ్డాడు, పొదను చూసి భయపడ్డాడు. దేవుడు ఆ పొదలో నుంచి మోషేతో మాట్లాడాడు. మోషే, ఇది పరిశుద్ధ స్థలము, నీ చెప్పులు విడుగుము అని చెప్పేసి చెప్పగానే వెంటనే దేవుని వాక్యని విన్న తర్వాత, దేవుని స్వరాన్ని విన్న తర్వాత ఎంతో భయపడిన వ్యక్తిగా ఉన్నాడు. కానీ ఆ పొదలో నుంచే దేవుడు దేవదూత ద్వారా అతన్ని తీర్పరిగాను న్యాయం తీర్చే వ్యక్తిగాను మోషేని నియమించున్నాడు. ఒకప్పుడు అన్నారు కదండి, నువ్వు మాకు న్యాయం తీర్చడానికి నువ్వెవరు అని చెప్పేసి అన్నారు కదా, కానీ అదే వ్యక్తి మధ్యలోకి తీసుకెళ్ళి మోషేని నిలబెట్టినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దేవుడు మనల్ని తలగా నియమిస్తాడు, పెద్దలుగా నియమిస్తాడు, గనులుగా మనల్ని
నియమిస్తాడు. అంతేకాదు తీర్పు తీర్చేవారిగా, తీర్పరులుగా, న్యాయం తీర్చేవారిగా కూడా దేవుడు మనల్ని నియమిస్తూ ఉంటాడు. అయితే దేవుని సన్నిధిలో మనము విరిగి నలిగిన హృదయం గలవారే ఆయన సన్నిధిలో మనము తగ్గించుకొని ఉండాలి. అందుకే యెషయా గ్రంథంలో ఉంటుంది కదా, ఎవడు దీనుడై విరిగి నలిగిన హృదయం గలవాడై గనుకను వారిని నేను దృష్టించుచున్నాను. దేవుని దృష్టి మన మీదకి రావాలి అంటే, దేవుని దయను, దేవుని కృపను మనం పొందుకోవాలి అంటే మనము దేవుని సన్నిధిలో తగ్గింపు కలిగిన వారిగా ఉండాలి. నిషేధించిన రాయి మూలకు తంత్రాయని చెప్పేసి వాక్యం చెప్తా ఉంది. ఒకప్పుడు మనుషుల చేత నిరాకరించబడి ఉండొచ్చు. మనుషులు అంటూ ఉండొచ్చు, నాకంటే నువ్వు జ్ఞానవంతుడివి కాదు, నాకంటే నువ్వు సంపన్నుడివి కాదు, నాకంటే అందం కలిగిన వ్యక్తివి నువ్వు కాదు, ఎందుకు పనికిరాని వ్యక్తివి అని చెప్పి మనుషులకు వేళ నిన్ను నిరాకరిస్తే ఉంచొచ్చు. కానీ దేవుని సన్నిధిలో నువ్వు వీటికి కలిగిన హృదయంతో ఉంటే, తగ్గింపు జీవితం కలిగిన వ్యక్తిగా ఉంటే, దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని తలగా దేవుడు చేయబోతా ఉన్నాడు. హల్లెలూయా. అపొస్తలుల కార్యములు 26వ అధ్యాయము 16వ వచనం. నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గూర్చి నేను నీకు కనపడబోవు సంగతిని గూర్చి నిన్ను పరిచారకుని గాను సాక్షిని గాను నియమించుటకై కనబడి ఉన్నాను. దేవుడు మనల్ని ఎలా నియమిస్తాడు అంటే, పరిచారకుడిగా దేవుడు మనల్ని నియమిస్తాడంట. సౌలుని మనం చూసినప్పుడు ఒకప్పుడు సౌలు దోషకుడు, హింసకుడు, హానికరుడు. దేవుని మందిరానికి ఎవరైతే వెళ్తారో, ఎవరైతే ప్రార్థన చేస్తూ ఉంటారో వారందరినీ కూడా అతను చంపుతూ ఉండేవాడు, హింసిస్తూ ఉండేవాడు. అలాంటి వ్యక్తిని ఒక రోజున ప్రయాణమై వెళ్తూ ఉండగా దమస్కు ప్రాంతంలో దేవుడు సౌలుని దర్శిస్తాడు. పౌలుగా దేవుడు సౌలుని మారుస్తాడు. మార్చిన తర్వాత అతన్ని పరిచారకుడుగా దేవుడు మార్చినట్లుగా మనము చూస్తూ ఉంటాం. దేవుడు మనల్ని ఎలా నియమిస్తాను అంటున్నాడు అంటే, పరిచారకుడిగా దేవుడు మనల్ని నియమిస్తానని చెప్పేసి అంటున్నాడు. పరిచర్యలు మనం చూసినప్పుడు పరిచర్యలు నానా విధములైనవి. పరిచర్యలు చాలా రకాలుగా ఉన్నాయి. పాటలు పాడటం అనేది ఒక పరిచర్య, ప్రార్థించడం అనేది ఒక పరిచర్య, వాక్యం చెప్పడం అనేది ఒక పరిచర్య, లేకపోతే సంఘంలో కాంగ్ కట్టడం అనేది ఒక పరిచర్య, మైకులు కట్టడం అనేది ఒక పరిచర్య, సంఘంలో పుట్టడం అనేది, కడగడం అనేది, మందిరము ఇది ఒక పరిచర్య. ఇలా అనేకమైనటువంటి పరిచర్యలు ఉన్నాయి. కాబట్టి దేవుడు మనల్ని పరిచారకులుగా నియమిస్తానని చెప్పేసి దేవుడు అంటూ ఉన్నాడు. ఆఖరిగా మరొక మాట మనం చూద్దాము. 2వ కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. కావున ఇట్టి సంగతులకు చాలిన వాడెవడు? మేము దేవుని వాక్యములు కలిపి చెరుపుడు అనేకుల వలె ఉండక నిష్పట్టము గలవారమును దేవుని వలన నియమింపబడిన వారమునై ఉండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచున్నాము. దేవుని వాక్యాన్నంట కలుపుడు కథల కింద బోధించకూడదంట. ఏది సత్యంగా ఉన్నదో, ఏది న్యాయంగా ఉన్నదో దాన్ని మాత్రమే బోధించాలి అని చెప్పేసి దేవుడు చెప్తూ ఉన్నాడు. కాబట్టి సత్యమైన వాక్యాన్ని బోధించడానికి ఆయన పరిచారకులుగా నియమించున్నాడు. పౌలుని చూసినప్పుడు పౌలుని కూడా పరిచారకుడిగా దేవుడు నియమించున్నాడు. పౌలు అంటున్నాడు, ఒకప్పుడు నేను దోషకుణ్ణి, హింసకుణ్ణి, హానికరుణ్ణి, కానీ ఇప్పుడు మాత్రం దేవుడు తన నమ్మకమైన పరిచర్య కొరకు దేవుడు నన్ను నియమించున్నాడు. నమ్మకమైన పరిచారకుడిగా పౌలుని దేవుడు నియమించుకుని ఉన్నాడు. అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములో యూదయ సమరయ దేశమున అంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉండురని వారితో చెప్పాను. దేవుడు మనల్ని ఎలా నియమిస్తున్నాడు అంటే, సాక్షులుగా దేవుడు మనల్ని నియమిస్తూ ఉన్నాడు. దేవుని మందిరానికి వస్తున్న మనము, దేవుని చేత రక్షించబడిన మనము, మారుమనసు పొందిన మనము ఎలా ఉండాలి అంటే సాక్షులుగా ఉండాలి.
మన నడకను బట్టి, మన ప్రవర్తన బట్టి, మన మాటను బట్టి ఇతరులు చెప్పగలగాలి వీరు దేవుడి పిల్లలు అని చెప్పేసి చెప్పగలగాలి. మనము దేవునికి సాక్షులుగా ఉండాలి. మనము దేవుని ప్రేమను ఇతరులకి చూపించే వారిగా ఉండాలి. దేవుళ్ళ మనం ఇతరులని క్షమించగలిగిన వారిగా ఉండాలి. ఇలాంటి సుగుణాలు మనలో ఉన్నప్పుడు ఇతరులు మనల్ని చూసినప్పుడు మీరు దేవుని పిల్లలు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. పేతురుని చూసి ఒక చిన్నది చెప్పింది కదండి చెల్లమంటల దగ్గర, పేతురు నువ్వు కూడా దేవునితో పాటు ఉన్నవాడివి కదా అని చెప్పింది. ఎలా గుర్తుపట్టింది పేతురు దేవుడితో కూడా ఉన్న వ్యక్తి అని? ఎలా గుర్తుపట్టిందంటే అతని యొక్క నడక, అతని యొక్క పద్ధతి అంతా కూడా తెలిసిపోతూ ఉంది. కాబట్టి మనం మాట్లాడుతున్నప్పుడు, మనం నడుస్తున్నప్పుడు మన ప్రవర్తన కూడా తెలియాలి. మనం కూడా దేవునికి సాక్షులుగా ఉన్నవారిగా ఉండాలి. నిర్గమకాండం 20వ అధ్యాయము 6వ వచనం. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడనే ఉన్నాను. దేవుడు ఆజ్ఞలు మనము ప్రేమిస్తే, వాటిని మనం పాటిస్తే దేవుని ఆజ్ఞలు గైకొను వారినంట 1000 తరముల వరకు కూడా కరుణించేవాడే ఉన్నాడంట. మీ తరము, మీ తర్వాత మీ తరము, మీ పిల్లలు, వాళ్ళ తర్వాత వాళ్ళ తరము, అన్ని తరాలు కూడా దీవించబడాలి అంటే, వారు కూడా కరుణ పొందాలి అంటే మనము దేవుని ఆజ్ఞల్ని పాటించే వారిగా ఉండాలి. దేవుని ఆజ్ఞల్ని పాటించినప్పుడు మనం ఏమవుతాము అంటే పరిచారకులుగా నియమించబడతాము, న్యాయము తీర్చేవారిగా మనం నియమించబడతాము, సాక్షులుగా నియమించబడతాము. అంతేకాదు ఏ గుర్తింపు లేని నిన్ను గుర్తింపు కలిగిన వ్యక్తిగా తలగా మన సంఘములో, అలాగే మన గ్రామానికి, మన పట్టణానికి తలగా దేవుడు నియమిస్తాడు. తలగా నియమించాలంటే దేవుని ఆజ్ఞలు మనము అనుసరించి నడుచుకోవాలి. దావీదు వల్లే దేవుడు ప్రేమించాలి. ఆయన ఆజ్ఞలు మనం అనుసరించి నడుచుకున్నప్పుడు తలగా దేవుడు మనల్ని దీవిస్తాడు. ఈ కొద్ది మాటలు మనందరూ వెనుకల్లో దీవించడం కాక అందరూ నిలిచినప్పుడు ప్రార్థన చేద్దాం.